హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు వాళ్ళ మనసులో ఎవరు ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే టైం టు టైం రిలేషన్షిప్ లోని నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. లేదా అంటే ఒక హ్యాపీ రిలేషన్షిప్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఏది ఏమైనా సరే అసలు అంటే కొంతమంది పర్టికులర్‌గా థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనేది ఫేస్ చేస్తుంటారండి. కొంతమందికి ఏంటంటే జస్ట్ నో కాంటాక్ట్, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఇవి మాత్రమే ఉంటాయి. కొంత గ్యాప్ కూడా వచ్చేస్తుంది కాబట్టి అసలు ఆ వ్యక్తి మనసులో ఎవరున్నారు, ఏంటి పరిస్థితి అనేదైతే తెలీదు. పర్టికులర్‌గా కమ్యూనికేషన్ ఉన్న దగ్గరే వ్యక్తులు మనసులో ఎవరుంటున్నారు, ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. నో కాంటాక్ట్ లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్, ఆల్రెడీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్న వాళ్ళదేంటంటే కొంచెం కాంప్లికేటెడ్ కదా! ఈరోజు నాకేమనిపించింది అంటే, వ్యక్తుల పేరు ప్రకారం రీడింగ్ చేసినప్పుడు వాళ్ళ మనసులో అసలు ఎవరైనా ఉన్నారా? లేదా? మీరే ఉన్నారా? అసలు ఏంటి పరిస్థితి? ఇలా ఒక రీడింగ్ చేసి మీకొక క్లారిటీ ఇస్తే, మేబీ మీరు దాని ప్రకారం కూడా ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలి అని ఒక డెసిషన్ తీసుకోవచ్చు కదా! బేసిక్‌గా అందుకే నేనేంటంటే ఇలాంటి ఒక రీడింగ్ అయితే చేస్తున్నానండి. సో ఇంకొక విషయం, ఈ ఇంట్రడక్షన్ పార్ట్ విన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. లేని వాళ్ళకి మరి చెప్పేదేం లేదు కానీ, రీడింగ్ అయితే టైటిల్ ప్రకారమే చూడండి. మీరేం చేస్తున్నారంటే కొంతమంది మీ పేరు, మీ వ్యక్తి పేరు ఒకటే అయ్యింది అని చెప్పి కంపేర్ చేసుకుంటున్నారు. అసలలా కంపారిజన్‌కి ఇక్కడ రీడింగ్‌కి సంబంధమే లేదు. టైటిల్ ప్రకారం కార్డ్స్ డ్రా చేయడం జరుగుతుంది కాబట్టి, మీరేంటంటే మీ వ్యక్తి పేరు అని మెన్షన్ చేసిన తర్వాత ఇంక వాళ్ళ బేస్డ్‌గానే చూడాలి. సో, ఇక్కడ నేమ్ అనేసరికి గూడా నిక్ నేమ్స్ లేకపోతే సర్‌నేమ్ కాదు. ఫుల్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ అండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఏడీజీ, జేఎంపీ, ఎస్‌పీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు. అంటే మీ వ్యక్తి మనసులో అసలిప్పుడు ఎవరున్నారు? ఏంటి పరిస్థితి? అసలు ఎవరైనా ఉన్నారా? లేదా? మీరున్నారా? ఏంటి అనేదైతే ఇప్పుడు చూద్దాం. యూనివర్స్ కూడా ఏం చెప్తుందో చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ చాలా ప్యాషనేట్‌గా ఉండే టైప్ అండి. వాళ్ళకేంటంటే ఎవరైనా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే, వాళ్ళ విషయంలోని డెఫినిట్‌గా ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. నాకు తెలిసి మీతో వాళ్ళు అలానే ఉండాలి. అట్‌లీస్ట్ మీతో కాకపోయినా సరే వాళ్ళు రిలేషన్‌షిప్ అనేసరికి మోస్ట్‌లీ అలానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కొంత చైల్డ్ లైక్ ఎనర్జీ అనేది వీళ్ళు క్యారీ చేస్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఇది పాస్ట్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళేంటంటే ఎదుటి వ్యక్తుల నుంచి లవ్ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ఎదుటి వ్యక్తుల నుంచి కేరింగ్ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, అటెన్షన్ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, దానికోసం క్రేజీగా కొన్ని థింగ్స్ చేయడం కానీ, ఆ టైప్ అని చెప్పొచ్చు. ఒక టైప్ ఆఫ్ డెస్పరేషన్ అయితే వీళ్ళలో ఉందండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ మేబీ పాస్ట్‌లో సఫర్ అవ్వడం కానీ, కొన్ని జరగడం ఇలాంటి వాటి వల్ల ఈ పర్సన్ ఏంటంటే ఆ లవ్ క్రేవింగ్స్ అయితే వీళ్ళకెక్కువగా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఇక్కడ నేనైతే ఒకటి చెప్పగలనండి. అదేంటంటే వీళ్ళు ఇలా ఉన్నదానికి వీళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్‌కి కరెక్ట్‌గా సరిపోయింది. ఎందుకంటే ఇక్కడ మీతోనైనా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో అయినా అవ్వచ్చు గానీ, రిలేషన్‌షిప్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారండి. ఇదేంటంటే ఒక పర్టిక్యులర్‌గా లవ్ రిలేషన్‌షిప్ అనే కాదు. మేబీ డిఫరెంట్ టైప్ రిలేషన్‌షిప్స్ వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అవ్వడం కానీ, సఫర్ అవ్వడం కానీ, అంటే వీళ్ళ లైఫ్‌లో పర్సనల్‌గా గుడ్ రిలేషన్‌షిప్స్, గుడ్ కనెక్షన్స్ తక్కువండి. అంటే ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళని చీట్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళ సర్కిల్ అనేది అంత మంచి సర్కిల్ లేకపోవడం.
జెలస్ పీపుల్ అనే వాళ్ళు వీళ్ళ లైఫ్ లో ఎక్కువ మంది ఉండడం. సో ఇలా ఏంటంటే వీళ్ళు ఒక వ్యక్తి వల్ల సఫర్ అయ్యారు అని చెప్పడానికి లేదు, బట్ రకరకాల వ్యక్తుల వల్ల అయితే వీళ్ళు చాలా వరకు సఫర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఈ పర్సన్ ఇలా చేంజ్ అవ్వడానికి రీజన్ లైక్ ఏంటంటే వాళ్ళకి లవ్ కోసం డెస్పరేషన్ పెరిగింది, కేరింగ్ కావాలి, అటెన్షన్ కావాలి అన్న విధంగా వాళ్ళు మారిపోయారు అంటే దాని వెనక చాలా స్టోరీ ఉంటుందండి. ఏ స్టోరీ లేకుండా వ్యక్తులు ఏంటంటే మరీ అంత చైల్డిష్ గా ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేయరు. కొంతమంది ట్రామా ఫేస్ చేసిన తర్వాత అది అంటే వాళ్ళని బెటర్ పర్సన్ చేస్తది. అంటే హీల్ అవుతున్నప్పుడు గ్రాడ్యువల్ గా బెటర్ పర్సన్ అవుతారు. బట్ కొంతమంది ఏంటంటే డెస్పరేట్ అయిపోతూ ఉంటారు. సో ఏది ఏమైనా సరే ఈ పర్సన్ వైజ్ కానీ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ముందులో మంచిగానే ఉన్నారు. అండ్ వీళ్ళు ఒక వ్యక్తిని ఇష్టపడితే వాళ్ళ కోసం ఏదైనా చేసే అంత దూరం కూడా వెళ్తారు. అట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తి కూడా అలా చెయ్యాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైప్ లాగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్షిప్ వైజ్ కానీ చూసుకుంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. నేను చెప్పినట్టుగా డిఫరెంట్ టైప్ రిలేషన్షిప్స్ లో కూడా సఫర్ అయ్యారు. అండ్ మీతో రిలేషన్షిప్ ఉంటే ఈ రిలేషన్షిప్ లో కూడా వాళ్ళు సఫర్ అయ్యారండి. సో బేసిక్ గా ఈ పర్సన్ కి ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. అండ్ మీ విషయంలోనైతే ఇది ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మేబీ పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ జరిగినట్టు ఉన్నాయి. సో దాని వల్ల ఏంటంటే ఈ పర్సన్ ఫైనల్ గా మిమ్మల్ని ట్రస్ట్ చేయడం మానేశారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక ఛాలెంజ్ లా చూడడం కూడా స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు మొదలయ్యాయో అప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే మేబీ మీ విషయంలో ఫీలింగ్స్ అయితే ఉండొచ్చు. వాళ్ళ మనసులో మీరు లేరు అని నేను చెప్పను కానీ, బట్ మిమ్మల్ని వాళ్ళ మనసులో పెట్టుకోకపోవడమే మంచిది అనేలాగా మాత్రం చేంజ్ అయిపోయారు. ఎందుకంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటే దానికి వాళ్ళు పే చేయాల్సిన ప్రైస్ ఏంటో వాళ్ళకి తెలుసండి. దానికి వాళ్ళు రెడీగా లేరు. అంటే ఈ పర్సన్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అని అనుకోవట్లేదు. ఈ వ్యక్తి ఓకే, మీరు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే చాలా దూరం వచ్చారు. కానీ మీతో వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఆర్ మీ డిమాండ్స్ ఆర్ మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కానీ వాళ్ళైతే ఇవ్వలేరు. ఎందుకంటే అది ఇవ్వాలి అంటే వాళ్ళ వల్ల అయ్యేది కాదండి. అది వాళ్ళకి అంత ఈజీ కాదంతే. దానికి వాళ్ళేంటంటే చాలా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనే క్లారిటీ వాళ్ళకొచ్చేసింది. సో ఎప్పుడైతే వాళ్ళకలా వచ్చేసిందో, మీ విషయంలో వాళ్ళు ఫీలింగ్స్ పెట్టుకోకపోతేనే మంచిది. అట్ ద సేమ్ టైమ్ మీకు వాళ్ళు దూరంగా ఉండడమే మంచిది అనుకున్నట్టుగా వాళ్ళేంటంటే చేంజ్ అవుతూ వస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికైతే మాత్రం ఈ వ్యక్తిలోని చాలా మార్పొచ్చిందండి. నిజానికి ఈ వ్యక్తి ముందు మీ విషయంలోనేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినా స్టిల్ మీరుండాలి, మీరు కావాలి అనుకున్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ మీ విషయంలో స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే మీరు కరెక్టా కాదా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అండ్ వాళ్ళు అది తెలుసుకోవాలి అని కూడా అనుకోవట్లేదు. దానికోసం వాళ్ళు మళ్ళీ కొత్తగా స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్‌లో చాలా ఫేస్ చేశారు కాబట్టి, ఈ రిలేషన్‌షిప్‌లో చూడాల్సిన వరకు చూసారు కాబట్టి, ఇంకిక్కడ కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది అనే మైండ్ సెట్. అలా అని చెప్పి వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు ఎవరిని ఇన్వైట్ చేసుకునే పరిస్థితుల్లో లేరా అంటే మోస్ట్‌లీ ఎవరిని అయితే ఇన్వైట్ చేయడానికి రెడీగా లేరు. బట్ వీళ్ళకి ఎవరైనా పాజిటివిటీ అనేది ఇస్తే లైక్ ఒక హోప్‌ని ఇస్తే మాత్రం అలాంటి వ్యక్తులతో ఛాన్స్ అయితే వీళ్ళు తీసుకుంటారండి. వచ్చే రోజుల్లోనేంటంటే అలాంటి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇప్పటికైతే వీళ్ళే ఉండాలి నా లైఫ్‌లో, ఇలా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానని మీ విషయంలోని అనుకోవట్లేదు. ఇంకే వ్యక్తి విషయంలో కూడా అనుకోవట్లేదు. వాళ్ళేంటంటే ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళకి ఎవరైనా సరే అంటే ఆ హోప్ ఇచ్చి లైఫ్ ఇస్తాం, లేకపోతే మంచిగా చూస్తాం అని చెప్పి ఎవరైనా అలా వాళ్ళకి ప్రూవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళేంటంటే అలాంటి ఒక వ్యక్తినైతే వాళ్ళ లైఫ్‌లో యాక్సెప్ట్ చేస్తారు. అది మీరే అవ్వచ్చు, బయట వాళ్ళే అవ్వచ్చు. బట్ ఖచ్చితంగా సిన్సియారిటీ కానీ, లాయల్టీ కానీ, కమిట్మెంట్ కానీ ఉంటే ఈ పర్సన్ ఏంటంటే అలాంటి ఒక ఛాన్స్ తీసుకుంటారండి. ఈ విషయంలో మాత్రం వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే అవ్వరు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఎదుటి వ్యక్తుల నుంచి లవ్వు, అటెన్షను, కేరింగే కోరుకున్నారు. సో అది మేబీ వాళ్ళకి దొరికుండొచ్చు. కాకపోతే ఇన్ రిటర్న్ ఎప్పుడైతే వ్యక్తులు బియాండ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఆర్ వాళ్ళేంటంటే దాని వల్ల సఫర్ అవుతున్నారు అనే పరిస్థితి వచ్చేసరికి ఈ వ్యక్తులు డ్రాప్ అయిపోవడం కానీ, ఈ వ్యక్తులు ఏంటంటే ఇది మనం ఫేస్ చేయగలమా లేదా అనే ఒక క్వెషన్ వాళ్ళకి వాళ్ళు రైజ్ చేసుకోవడం కానీ జరిగింది. సో అందుకే ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు ఎవరితోనైనా ఉండాలి ఆర్ ఎవరితోనైనా ఇలానే జరగాలి అనే ఆ డెస్పరేషన్‌లో లేరండి. అంటే ఒక్కటైతే నేను చెప్తాను. లవ్ కావాలంటే కావాలి. వ్యక్తులు ఉండాలంటే ఉండాలి. బట్ వీళ్ళే ఉండాలి. వీళ్ళతో ఉంటేనే హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఈ వ్యక్తి అయితేనే నాకు కరెక్ట్ అనే అలాంటి ఆలోచన మాత్రం వాళ్ళకేం లేదండి. వాళ్ళ లైఫ్‌లో ఎంతమందున్నా
ఈవెన్ అంటే ఎవరు ఎంత లవ్ చూపిస్తున్నా, ఎంత కేరింగ్ చూపిస్తున్నా, అన్లెస్ ఆర్ అంటిల్ అందులో సిన్సియారిటీ ఉంది, వాళ్ళకి ఏంటంటే పేషెన్స్ ఉంది, వాళ్ళు ఇచ్చిన మాటకి నిలబడతారు అని అనిపించినప్పుడు మాత్రం ఈ వ్యక్తి ఛాన్స్ తీసుకుంటారు. బట్ ఇప్పటికైతే మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే మనసులో ఒకరిని పెట్టుకొని అంటే ఇలా ఈ వ్యక్తి అయితేనే మనకు కరెక్ట్ అనేలాగా మాత్రం లేరు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. సో ఒక వ్యక్తిని వాళ్ళు అనుకుంటే వాళ్ళతో థింగ్స్ వర్కౌట్ అవ్వకపోతే ఈసారి వాళ్ళు ఏంటంటే అది హ్యాండిల్ చేయలేరు అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే స్లో డౌన్ అవుతున్నారండి. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా నేను చెప్తున్నాను కదా, సపోజ్ ఈ పాయింట్ లో ఎవరైనా ఈ వ్యక్తిని కన్విన్స్ చేస్తే రిలేషన్షిప్ కోసం ఆర్ ఇలా సిన్సియర్ గా ఉంటామని వీళ్ళు కన్విన్స్ అయినా వాళ్ళలోని కానీ ఆ సిన్సియారిటీ కానీ ఆ కమిట్మెంట్ కానీ కనిపించకపోతే వాళ్ళని కూడా వీళ్ళు కట్ చేస్తారు. ఎందుకంటే ఈ పర్సన్ అలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదండి. ఇక్కడ అయితే నేను ఒకటే చెప్తాను, ప్రెజెంట్ అయితే ఈ వ్యక్తి మనసులో ఎవరు లేరు, కానీ ఈ వ్యక్తికి ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి హోప్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళతో లైఫ్ చూసేవాళ్ళు, ఆ క్లారిటీ ఉన్న వాళ్ళు వాళ్ళకి కావాలి అని అనుకుంటున్నారు. దానికి వాళ్ళు ఏంటంటే మైండ్ లో ఒక పర్సన్ అయితే ఏం పెట్టుకోలేదు. సో బేసిక్ గా అలాంటి వాళ్ళని మీట్ అయినప్పుడు, అలాంటి వాళ్ళని ట్రస్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు అయితే వీళ్ళు ఆ ఛాన్స్ తీసుకుంటారు. అప్పటి వరకు మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే పాజిటివ్ గా హోప్స్ పెట్టుకొని ఇలానే అలానే అని ఏం కాదు. ఎందుకంటే పాస్ట్ లో కూడా చాలా సఫర్ అయ్యారు కాబట్టి మళ్ళీ మళ్ళీ వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడానికి వీళ్ళైతే రెడీగా లేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తి ఎవరి విషయంలో కూడా ఇంకా ఎమోషనల్ గా ఇన్వెస్టెడ్ గా ఉండాలని కూడా అనుకోవట్లేదు. ఇఫ్ ఆ పర్సన్ ట్రస్ట్ వర్తి, ఆ పర్సన్ ఓకే అని వాళ్ళు అనుకున్న రోజు మాత్రం ఈ పర్సన్ కూడా కమిట్మెంట్ ఇస్తారండి. ఈ పర్సన్ కూడా లాయల్ గా ఉంటారు. అక్కడ వరకు అయితే నేను చెప్పగలను. ఇఫ్ ఈ పర్సన్ కోసం కానీ మీరు ట్రై చేస్తున్నా ఆర్ ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నా, ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు సిన్సియారిటీ ఉండాలి, లాయల్ గా ఉండాలి, కమిటెడ్ గా ఉండాలి. సో ఇవన్నీ మీకు ఉన్నా మీరు ఫెయిల్ అవుతున్నారు, వర్కౌట్ అవ్వట్లేదు అంటే మేబీ మీరు ఎక్స్ప్రెస్ చేసిన దగ్గర కానీ, మీ లవ్ ప్రూవ్ చేసుకున్న దగ్గర కానీ, ఎక్కడో కానీ మీరు ఫెయిల్ అవుతున్నారు. లైక్ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ కి మ్యాచ్ చేయలేకపోతున్నారు. సో అది ఎలా, ఎక్కడ, ఏంటి అది మీరు క్లియర్ చేసుకుంటే మాత్రం వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే ఈ వ్యక్తికి మనసులో వీళ్ళే కావాలి, వాళ్ళే ఉండాలని ప్రెసెంట్ అయితే ఏం లేదు. జస్ట్ పాజిటివ్ గా అంటే ఒక పర్సన్ వీళ్ళకి సపోర్ట్ చేస్తే చాలు అనేది తప్ప ఏమీ లేదు. సో ఇలాంటి వ్యక్తిని విన్ అవ్వడం మేబీ కష్టం లాగా అనిపించవచ్చండి అవుటర్ సర్ఫేస్ లో. బట్ డీప్ గా కానీ సిచ్యువేషన్స్ స్టడీ చేసిన, వ్యక్తిని స్టడీ చేసిన, ఇలాంటి వాళ్ళని విన్ అవ్వడం యాక్చువల్ గా ఈజీ. కాకపోతే అలా విన్ అవ్వాలంటే ముందు మీ ఫీలింగ్స్ ఏంటి, మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఎంత సిన్సియర్ గా ఉన్నారు అనేది మీకు తెలియాలి. అది పరిస్థితి. సో అసలు ఇంకా ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి విషయంలో ఫస్ట్ మీరు రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. మీ ఎనర్జీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. యాక్చువల్ గా ఒకసారి స్టెబుల్ గా థింక్ చేస్తున్నారు, అన్ని కన్సిడర్ చేస్తున్నారు. సో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మీ టైం మీరు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారు. సిచ్యువేషన్స్ ఏంటంటే ఎలా అయినా సరే కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. కొన్నిసార్లు మాత్రం మనం అనుకుంటున్నంత ఈజీ కాదు. మనం ఏంటంటే అంటే సిచ్యువేషన్స్ ని పైన చూస్తున్నాం, డీప్ గా కానీ చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది అన్నట్టుగా ఉంటున్నారు. అంటే ఇక్కడ మీరు 3 డిఫరెంట్ వేస్ లో బిహేవ్ చేయడం కానీ, 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ కానీ బయటకి తీసుకొస్తున్నారు. ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే డెసిషన్ మీరు తీసుకోలేకపోతున్నారండి. ఏ బేసిస్ లో తీసుకోవాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. సో దాని వల్ల మీరు ఏంటంటే ఇక్కడ టైం టు టైం మేబీ కరెక్ట్ గానే థింక్ చేస్తున్నా, మీ ఫీలింగ్స్ అనేవి సిన్సియర్ అయినా సరే కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం కానీ, కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో బేసిక్ గా ఈ వ్యక్తి విషయంలో మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తుందో, మీరు ఏదైతే సెన్స్ చేస్తుంటారో, మీకు ఏదైతే అంటే ఇక్కడ చేయడం అనేది కరెక్ట్ అనే ఫీలింగ్ వస్తదో మోస్ట్లీ అదే చేయడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి అంటే ఏదో ఏమి తెలుసుకోకుండా చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి గురించి తెలుసుకొని, వాళ్ళ సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని మీరు చేయడమే కరెక్ట్ అండి. ఎందుకంటే వన్స్ మీరు వాళ్ళ సిచ్యువేషన్స్‌ని అర్థం చేసుకొని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. కానీ డిఫరెంట్‌గా మాత్రం థింక్ చేయొద్దు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు. పోనీ అవి అంటే రాంగ్ ఏం కాదు కానీ బట్ ఇన్ని ఆలోచనలు అంటే ఇన్ని రకాలుగా అంటే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకోవడం అది రాంగ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో వాళ్ళ హార్ట్‌ని మీరు విన్ అవ్వాలి అంటే ఫస్ట్ మీకు సిచ్యువేషన్స్ అర్థం కావాలి.
మీరు ఎక్కడున్నారో అర్థం అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ వ్యక్తి విషయంలో సిన్సియర్‌గా ఉన్నారా లేదా కూడా మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే కొంతమందికి ఆ క్లారిటీ కూడా ఉండదండి. వాళ్ళు కూడా పాస్ట్‌లో జరిగిపోయిన వాటిని గుర్తు చేసుకొని వీళ్ళు కరెక్టా? కాదా? అని ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. మీరు అలాంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఖచ్చితంగా మీరేంటంటే రెడీగా లేనట్టే. సో, అలా మీరు ఎప్పుడైతే ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు మీ హార్ట్ ఏదైతే చెప్తుందో అది ఫాలో అవుతారో ఆర్ మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే గైడ్ చేస్తుందో దాని ప్రకారం మీరు ముందుకు వెళ్తారో అప్పుడే ఇక్కడ మీరు అనుకున్నదైతే చేయగలుగుతారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బీఈ, హెచ్‌కేఎన్‌క్యూ, టీడబ్ల్యూజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో, చూద్దామండి అసలు. మీ వ్యక్తి మనసులో ఇప్పుడు ఎవరున్నారు? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటేనండి ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారని చెప్పొచ్చండి. వాళ్ళేంటంటే నిజానికి రిలేషన్‌షిప్‌లో ఉండడానికి కానీ, థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికి కానీ రెడీగా లేరు. అండ్ అది వాళ్ళకేంటంటే చాలా కష్టమైందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ పాస్ట్‌లోని చాలా ఫేస్ చేశారండి. నిజానికి వీళ్ళేంటంటే ఫ్రీగా, కంఫర్టబుల్‌గా ఉండాలి అనుకునే టైపు. బట్ ఎందుకో కానీ రిలేషన్‌షిప్ ఏంటంటే వీళ్ళని రెస్ట్రిక్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళేంటంటే ప్రిటెండ్ చేయడం అనేది కష్టం. ఆర్ మనం మనలా కాకుండా ఎదుటి వ్యక్తులు చెప్పినట్టుగా ఉండడం కష్టం అన్నట్టుగా వాళ్ళు అంటే ఫీల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దానివల్ల నాకు తెలిసి వీళ్ళేంటంటే మీరు వాళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు గూడా హ్యాపీగా ఉన్నట్టు కానీ, ఒక సాటిస్ఫాక్షన్‌తో ఉన్నట్టు కానీ నాకైతే ఏమి అనిపించట్లేదు. మోస్ట్‌లీ వాళ్ళేంటంటే ఇలానే ఉంటదేమో అంటే మనమే అడ్జస్ట్ అవ్వాలేమో, మనమే చేంజ్ అవ్వాలేమో అని అంటే అన్‌ఈజీ ఫీలింగే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్‌షిప్ అనేసరికి ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా ఫ్రీగా, కంఫర్టబుల్‌గా ఉండే టైప్ ఏమో. సో, దానివల్ల వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్, రెస్పాన్సిబిలిటీస్ అనేసరికి సడెన్‌గా ఇబ్బంది పడినట్టుగా లేకపోతే ఇది అనుకున్నంత ఈజీ కాదు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చినట్టుంది. సో, బేసిక్‌గా నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే ఈ వ్యక్తి ఇలాంటి ఒక ఎనర్జీని ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి, అది కూడా పాస్ట్‌లో లెండి ఇప్పుడు కాదు. సో, ఇప్పుడు ఈ పర్సన్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే, పాస్ట్‌లో అస్సలు రెడీగా లేరు. అసలు ఏది వద్దు. అసలు నా వల్ల కాదు అని అనుకున్నారు. బట్ ప్రెజెంట్‌లోనే ఏంటంటే 2 కేటగరీస్ కనిపిస్తున్నాయండి. ఒకటి ఈ వ్యక్తి మనసులో మీరుండొచ్చు. సో, వాళ్ళేంటంటే ఇంకా మీకు కనెక్ట్ అయ్యే ఉండొచ్చు. ఇదొక కేటగరీ. ఇంకొక కేటగరీ ఏంటంటే, ఈ వ్యక్తి మనసులో మీరు ఉండొచ్చు, ఇంకొక వ్యక్తి ఉండొచ్చు. అంటే ఇద్దరు ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో, బేసిక్‌గా ఇక్కడైతే ఇంత సడెన్‌గా ఇలాంటి చేంజ్ ఎలా వచ్చింది అంటే, ఈ వ్యక్తికి కొంత టైం వచ్చిన తర్వాత వీళ్ళు సెట్ అయినట్టున్నారండి. ఆర్ వీళ్ళకేంటంటే ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో కంఫర్టబుల్‌గా కొంతకాలం లేరు కదా! సో, మీ దగ్గర నుంచి వాళ్ళకేంటంటే ఆ స్పేస్ దొరకడం వల్ల మొత్తానికి రిలేషన్‌షిప్‌లో గ్యాప్ రావడం, మరి వాళ్ళ లైఫ్‌లో కొన్ని జరగడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఈ వ్యక్తిలో కొంత మార్పొచ్చినట్టుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తి కంప్లీట్‌గా మారిపోయారు అనుకోవద్దు. ఈ వ్యక్తికి మనసులో అయితే ఉన్నారు. లేరు అని చెప్పను. ఇక్కడ నేను చెప్పినట్టుగా 2 కేసెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ కేస్‌లోనేంటంటే ఈ వ్యక్తి మనసులో మీరే ఉండొచ్చు. మీరైతేనే బావుంటుంది అనే ఫీలింగ్ ఉండొచ్చు. మీకు కనెక్టెడ్‌గా ఉన్నారు. కాకపోతే మీరు స్టబ్బర్న్ మీరు చెప్పిన మాట వినరు. లేకపోతే మీరేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తారు. సెల్ఫిష్. సో, అలా వాళ్ళకనిపిస్తుంది. దానివల్ల వాళ్ళేంటంటే మీ విషయంలో వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకోలేకపోవడం, ఏంటి పరిస్థితి అనేది కొంత డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఇదొక కేసు. సో, థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంటది కదా! అది ఎలాంటిది అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంకొక వ్యక్తి కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది అని చెప్పాను కదా! సో, ఇద్దరిలో ఎవరు బెటరు? ఎవరితో ఉంటే బెటరు? ఎవరు కరెక్టు? సో, అసలు ఇద్దరు కరెక్టేనా కాదా? ఇది ఎంతవరకు కరెక్టు? ఇలా కూడా ఆలోచిస్తున్న కేటగరీ ఇంకొకటి. సో, ఏది ఏమైనా సరే ఎక్కువ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కంటే గూడా మీ విషయంలోనే మీ ఎనర్జీసే ఎందుకో గాని వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఇష్టం లేదు అని కాదు. వాళ్ళ మనసులో లేరు అని కాదు. ఇక్కడ మీరు అమ్మాయైనా అవ్వచ్చు, అబ్బాయైనా అవ్వచ్చు. మీ వ్యక్తి ఏ జెండర్ అయినా వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం రియలేనండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, పర్టిక్యులర్‌గా రీడింగ్ చూస్తున్న వాళ్ళ అమ్మాయి అయితే మాత్రం ఖచ్చితంగా
మీ పర్సన్ అంటే ఆ అబ్బాయి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు సెల్ఫిష్, మీరేంటంటే వ్యక్తులు చెప్పిన మాట వినరు, మీకు ఏది నచ్చితే అదే చేస్తారు అలా అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటారా అంటే అది లేదు. సో ఇలా అయితే చాలా కష్టం అని అలా అనిపిస్తుంది. ఇఫ్ అంటే మీరు అమ్మాయి అయితే మీకోసం అలా అనుకుంటున్నారు. ఫీలింగ్ లేదా అంటే ఉంది. ఎందుకంటే మీ పర్సనాలిటీ కానీ, మీ నేచర్ గానీ, లేకపోతే మీరు ఇండివిడ్యువల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ అంటే ఒక స్ట్రాంగ్ లేడీ కదా! అది కూడా వాళ్ళకి చాలా అంటే గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిందండి. కాకపోతే అప్పుడప్పుడు ఇదే కంట్రోలింగ్ లాగా అనిపించి వాళ్ళేంటంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళందుకే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మిమ్మల్ని వాళ్ళు ఎలా తీసుకోవాలి? అసలు వాళ్ళ మనసులో మీరు ఉన్నారా? లేదా? అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు చాలా పాజిటివ్‌గా అనిపిస్తున్నారు. మీలాగా ఎవరు ఉండరనిపిస్తుంది. సో, వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీరు చాలా చాలా బెటర్ అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే బాగా సెల్ఫిష్, బాగా కంట్రోలింగ్ అలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తాం అని అనిపిస్తుంది. సో, అబ్బాయిలైతే ఇది పరిస్థితి. అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే మీరేంటంటే ఇండివిడ్యువల్‌గా ఉంటారు. మీరు అనుకుందే చేస్తారు. ఇదంతా ఓకే. కాకపోతే అప్పుడప్పుడు మీరు చెప్పిన మాటలకి మీరు స్టాండ్ తీసుకోరు. మనసులో ఒకటుంటది. బయటికి ఇంకొకటి చెప్తుంటారు. లేకపోతే మీ వల్ల అవ్వకపోయినా మీరు కొన్ని అంటే చెయ్యనివి ఎందుకు చెయ్యము అవ్వదు అని చెప్పకుండా చేసేస్తాం. లేకపోతే ఎలా అయినా వర్కౌట్ అయిపోద్ది అని ఫాల్స్ హోప్స్ ఇస్తారు. ఇలా అమ్మాయిలు అనుకుంటారు. అమ్మాయి అయితే ఎనర్జీస్ ఒకలా ఉన్నాయి. అబ్బాయి అయితే ఎనర్జీస్ ఇంకొకలా ఉన్నాయి. అండ్ ఇందులో గూడా 2 కేటగరీస్. నేను చెప్పినట్టుగా ఇది చాలా కాంప్లికేటెడ్ రీడింగ్ అండి. చూడ్డానికైతే కార్డ్స్ అన్నీ సింపుల్ గానే ఉన్నాయి కానీ, మెసేజెస్ మాత్రం చాలా డీప్‌గా ఛానెల్ అవుతున్నాయి. అంటే డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! అందరికీ ఒకటే సిట్యుయేషన్ ఉండదు కదా! బట్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఉన్నారు మనసులో, మీరు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీ వైపు నుంచి కొన్ని నెగెటివ్ ట్రైట్స్ ఉన్నాయి. వాళ్ళ వైపు నుంచి నెగెటివ్ ట్రైట్స్ ఉన్నాయి. సో వీళ్ళకేంటంటే ఏది కరెక్ట్ ఏంటి అనేది అందుకే అర్థం అవ్వట్లేదు. సో మీలాంటి వాళ్ళ విషయంలోనే కాదు, లేకపోతే ఇక్కడ వాళ్ళ మనసులో సింగిల్ పర్సన్ ఉన్నా వీళ్ళు ఎలా ఉంటారంటే ఖచ్చితంగా తొందరలోనే ఏదో ఒక డెసిషన్ మాత్రం తీసుకుంటారండి. ఎందుకంటే వీళ్ళు ఇలా కన్‌ఫ్యూజన్‌లో ఉండడం కానీ, వీళ్ళు ఇలా స్టక్ అయిపోవడం కానీ, ఇది వీళ్ళ వల్ల అయ్యేది కాదు. అసలు రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళు దూరంగా ఉంటున్నారు అంటే, ఆ టైంకి వాళ్ళ వల్ల అవ్వదనుకున్నారు కాబట్టి కాన్ఫిడెంట్‌గా కట్ చేయడం కానీ, కాన్ఫిడెంట్‌గా వద్దు అని చెప్పేసారు. బట్ ఇలాంటి కన్‌ఫ్యూజన్‌లో కూడా వీళ్ళేంటంటే ఎక్కువ కాలం ఉండరండి. ఎందుకంటే ఇది వాళ్ళకన్నిటికంటే కష్టమైంది. నేనైతే ఒకటే చెప్తానండి. క్లియర్‌గా మీ పర్సన్ మనసులో అయితే మాత్రం మీరున్నారు. ఒకవేళ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉందనుకోండి, అంటే మీకు ఆల్రెడీ తెలుసు థర్డ్ పర్సన్ ఉన్నారని, లేదా తెలీదు. సో, సమ్ కేసెస్‌లోని థర్డ్ పర్సన్ ఉన్నారు వీళ్ళ మనసులో. కానీ థర్డ్ పర్సన్ ఉన్నా స్టిల్ మీరు కూడా ఉన్నారు. లైక్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ లేని వాళ్ళకైతే క్లియర్‌గా వాళ్ళ మనసులో మీరున్నారు. అందులో నో డౌట్. కాకపోతే మీ పర్సనాలిటీ గాని, మీ అప్రోచ్ కానీ, మీ ఇద్దరి మధ్యలో జరిగినవి కానీ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అది వాళ్ళకి కష్టంలాగా వాళ్ళు అనుకుంటున్నారు. సో, అది ఇక్కడ పరిస్థితి. సో, మీ జెండర్ బట్టి నేను చెప్పిన రీడింగ్ మీకు ఎంతవరకు రెజోనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి. అండ్ రీడింగ్ విన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇక్కడికిక్కడే డిఫరెంట్ కేసెస్ కాబట్టి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ చెప్పిన వరకు అయితే తీసేసుకోండి. అండ్ వచ్చే రోజుల్లోనేంటంటే ఈ వ్యక్తి ఏదో ఒక డెసిషన్ మాత్రం తీసుకుంటారండి. ఇక్కడ వాళ్ళకి ఎవరు కరెక్ట్, వీళ్ళు చెప్పిన ప్రకారం ఎవరుంటారు, అంటే మరీ సరెండర్ అయిపోవడం కాదు కానీ లైక్ వీళ్ళకి ఎవరు హ్యాండిల్ చేయగలరు, అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఎవరిని హ్యాండిల్ చేయగలరు, ఇవన్నీ చూసుకొని ఒకరికే డిసైడ్ అవుతారు. ఇఫ్ ఒక్కలే ఉంటే మీ విషయంలో కూడా ఏదో ఒక డెసిషన్ అయితే తీసేసుకుంటారండి. వీళ్ళేంటంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరా లేదా, మీతో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, వీళ్ళు చేయగలరు అనుకుంటే మీ విషయంలో ఒక స్టెప్ ముందుకు వేస్తారు. ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటారు. లేకపోతే కొంతకాలం ఇలా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఆ వ్యక్తి ఏంటంటేనండి అలా అని చెప్పి ఎక్కువ ల్యాగ్ చేస్తారు, ఇది అలా డ్రాగ్ అవుతూనే ఉంటదని కూడా అనుకోవద్దు. ఈ వ్యక్తి ఆ టైపే కాదసలు. ఈ వ్యక్తి ఎలాంటి టైపు అంటే వాళ్ళకి ఒకటి క్లారిటీ రానంత వరకు ఆలోచిస్తారు. క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డెసిషన్ వెంటనే తీసుకుంటారు. దానికి మళ్ళీ మంచి టైము, లేకపోతే ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఇలా ఏం ఆలోచించరండి. అయితే ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళేంటంటే సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. మనసులో మీరున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. అయితే అది ఎలా ఉన్నారు, ఏంటి, అసలు మీ రోల్ ఏంటి అనేది వాళ్ళేంటంటే అది కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే 2 డిఫరెంట్ ఎమోషన్స్ వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. కొన్నిసార్లు మీరే మంచిగా అనిపిస్తున్నారు. మీకంటే ఎవరు అంటే మంచి వాళ్ళు లేరు. మీరే కరెక్ట్ అని అనిపిస్తున్నారు. కొన్నిసార్లు మీకంటే సెల్ఫిష్ పర్సన్ ఇంకొకళ్ళు లేరు అనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా మీరు అమ్మాయి అయితే. అదే మీరు అబ్బాయి అనుకోండి, గంటకొక మాట మాట్లాడతారు. మనసులో ఏముంటదో తెలీదు.
బయటకైతే మంచిగానే ఉన్నట్టు ఉంటారు. అసలు మీ ఇంటెన్షన్స్ కానీ మీ ఫీలింగ్స్ ఎంతవరకు సిన్సియర్, మిమ్మల్ని అసలు ట్రస్ట్ చేయొచ్చా లేదా అనేది అర్థం అవ్వట్లేదు. అంటే డిఫరెంట్ గా ఉన్నారండి, వీళ్ళ ఆలోచనలు డిఫరెంట్ గా ఉన్నాయి. బట్ లవ్ లేదు ఫీలింగ్ లేదు అని కాదు, ఉంది, కానీ డిసైడ్ చేసుకోలేకపోతున్నారు, అది పరిస్థితి. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో కూడా ఇంతే, మీరే వాళ్ళు కరెక్టా మీరు కరెక్టా, కన్ఫ్యూజన్ అన్నమాట. ఏది ఏమైనా సరే ఇవన్నిటికీ కూడా ఒక రోజు ఎప్పుడో ఎండ్ కార్డు పడుతుందండి, ఒక రోజు డిసైడ్ అవుతారు. అది కూడా నాకు తెలిసి ఇయర్ లోనే మోస్ట్లీ జరుగుతుంది. సో మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు యూనివర్స్ మీకు ఈ సిచ్యువేషన్ కి ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది అయితే చూద్దాం ఇప్పుడు. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా మీరు కూడా డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లోనే ఉన్నారండి. అంటే పాస్ట్ ఎనర్జీస్ కానీ చూస్తుంటే ఇద్దరివి సిమిలర్ గానే ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు సేమే. నేను చెప్తున్నాను కదా, ఈ వ్యక్తి మనసులో ఉన్నదైతే మీరే. బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు, అది వేరే విషయం. బట్ ఏది ఏమైనా సరే మీకేంటంటే ఇక్కడ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి, న్యూ బిగినింగ్స్ జరిగితే బాగుంటుంది అని అనిపిస్తుంది. కాకపోతే ఆ వ్యక్తి అంత ఈజీగా కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదు, ఆర్ ఆ వ్యక్తి మిమ్మల్ని అంత ఈజీగా అర్థం చేసుకోరు అనే ఫీలింగ్ కూడా మీకు ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వ్యక్తికి ఛాన్స్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తారు అనే భయం కూడా మీకు ఉంది. సో ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయాలా వద్దా, ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, కానీ ఈ వ్యక్తి కావాలంటే కావాలి. కాకపోతే మీరు పాస్ట్‌లో ఈ వ్యక్తిలాగే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉండిపోయారు కాబట్టి, ఈ వ్యక్తి కోసం మీరే చాలా మారాల్సిన పరిస్థితి ఉంది అని మీకు అప్పుడు కూడా అర్థమైంది కాబట్టి, ఇప్పుడేంటంటే మీరెందుకో అంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతాయేమో అని భయపడుతున్నారు. నేనైతే ఒకటే చెప్తానండి, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు ఇప్పట్లో అయితే ఏ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళకి ఏ రోజైతే ఇక్కడ ఒక క్లారిటీ, కాన్ఫిడెన్స్ వస్తుందో, మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అప్పటి వరకు మీరేంటంటే ఏదో నెగెటివ్‌గా ఆలోచించడం కానీ, ఇదే జరుగుతదేమో, ఇలానే ఉంటదేమో అనుకోని మీకు మీరు కొన్ని నెగెటివ్‌గా అనుకోవడం కానీ మానేయండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతది, ఎలా ఉంటుంది అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదండి. ఎందుకంటే ఆ వ్యక్తి డిసైడ్ అవ్వలేదు ఫస్ట్. వాళ్ళకేం కావాలో ఆ క్లారిటీ రాలేదు. మీకైతే క్లారిటీ ఉంది, ఈ వ్యక్తి కావాలి అని చెప్పి. బట్ మీరేంటంటే రెడీగా లేరు. మీరేంటంటే ట్రస్ట్ చేయాలనుకోవట్లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఈ వ్యక్తితోని కష్టము, ఈ వ్యక్తి అనుకున్నంత ఈజీ కాదు, మళ్ళీ మనమే బాధపడాలి, లేకపోతే ఈ వ్యక్తి ఎలా మారుతారో తెలీదు, ఇలా ఉన్నాయి మీ ఆలోచనలు. సో ఈ వ్యక్తి విషయంలోనే మీరు ఏది చెయ్యొద్దు. వాళ్ళు ఏ రోజైతే స్టాండ్ తీసుకుంటారో, వాళ్ళు ఏ రోజైతే మీకు క్లారిటీ ఇస్తారో ఆ రోజే మీరు డిసైడ్ అవ్వండి. అప్పటి వరకు ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దు. అలా అని చెప్పి ఏదో చెయ్యాలి అని కూడా చూడొద్దు. ఏం చేసినా ఏది మారదు. ఓన్లీ వాళ్ళు మారితే ఆటోమేటిక్ గా అన్ని మారుతాయి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయడం ఒక్కటే మీకు సొల్యూషన్. యూనివర్స్ కూడా అదే గైడ్ చేస్తుంది. న్యూ బిగినింగ్స్ కావాలి అనుకుంటే రెడీగా ఉండండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఏం చేంజ్ అవ్వాలనే చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తి మీరు సేమ్ ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్ కి ఎప్పుడైతే వచ్చేసారో, మీలో కూడా కొన్ని మార్పులు రావాలండి. పూర్తిగా వాళ్ళే మారాలి అని కాదు. కాకపోతే ఇక్కడ ఆ మార్పుకి మీరు సిద్ధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆ వ్యక్తి మిమ్మల్ని హర్ట్ చేస్తారేమో, ఇది నెగెటివ్ గా జరుగుతుందేమో అని ఈ ఆలోచనను కూడా కొంతకాలం మీరు విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకపోతేనే ప్రాబ్లం అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ సిఎఫ్ఐ ఎల్ఓ ఆర్యుఎక్స్ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో మీ వ్యక్తి మనసులో అసలు ఎవరు ఉన్నారు, ఏంటి పరిస్థితి, సో అది మీరా, లేకపోతే వేరే వ్యక్తులా, లేకపోతే అసలు ఎవరూ లేరా, ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళ లైఫ్‌లోని ఏంటంటే, మీ వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు. అంటే మీరు వాళ్ళకి పరిచయం అయిన తర్వాత వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోయిందండి. అది వాళ్ళకేంటంటే చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించిందనే చెప్పాలి. సో బేసిక్‌గా ఇక్కడ నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే, ఈ వ్యక్తి మీతో ఫ్యూచర్ ప్లాన్ చేయడం కానీ, ఈ వ్యక్తి నెక్స్ట్ ఏం చేయాలి అనుకోని ఇలాంటివి కూడా డిసైడ్ అయిపోయినట్టున్నారు. మొత్తానికి ఏంటంటే వాళ్ళు రిలేషన్‌షిప్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఏంటి అనేది పక్కన పెడితే, ఈ రిలేషన్‌షిప్ లోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా సాటిస్ఫై అయ్యారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా చేంజ్ అవ్వడానికి కూడా ట్రై చేశారు. సో డెఫినిట్‌గా ఈ పర్సన్ ఫీలింగ్స్ కానీ,
వాళ్ళకున్న లవ్ కానీ పాస్ట్ లో అయితే రియల్ అనే చెప్పాలి. సో అది ఫేక్ చేశారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ పర్సన్ చేంజ్ అవ్వడానికి ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఈ రిలేషన్షిప్ ఎలా వర్కౌట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారండి. మొత్తానికి మధ్యలో ఏదో జరిగింది. సో ఎప్పుడైతే ఇది జరిగిందో ఈ వ్యక్తి ఏంటంటే బాగా డిస్టర్బ్ అయిపోయారు. సో డిస్టర్బ్ అయిపోవడం వల్ల కొంత ఎమోషనల్ గా ఇబ్బంది పడుతున్నారండి. సో వీళ్ళ మనసులో మీరు లేరు అని చెప్పను కానీ, మీరు ఉండడం వల్లే వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీ విషయంలోనే ఏంటంటే, వాళ్ళు స్టక్ అయిపోతున్నారండి. వాళ్ళేంటంటే మీతో ట్రావెల్ అవ్వడానికి ప్రెజెంట్ రెడీగా లేరు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, రెడీగా లేని వ్యక్తి హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే మీరు మనసులో ఉండడం వల్లే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఫ్యూచర్ కూడా ప్లాన్ చేసేసారో మీకు అంతలాగా కనెక్ట్ అయిపోయారు. కానీ కనెక్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అయిపోయాయో ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ఏది చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వ్యక్తికి మనసులో మీరున్నా సరే మీరు మనసులో ఉన్నారని వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళకి అంటే ఆ క్లారిటీ లేదండి. వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు, ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి అమ్మో వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. వాళ్ళని మళ్ళీ మనం ఏంటంటే మన లైఫ్ లోకి తీసుకురాకూడదు. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్. వాళ్ళని మనం ఫేస్ చేయలేం. ఇలా అనుకుంటున్నారు. బట్ డీప్ గా చూసినట్టయితే ఫీలింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఆ ఫీలింగ్స్ ని వాళ్ళు అక్నాలెడ్జ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు సఫర్ అవ్వడానికి రీజన్ మీరే అని వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు ఎందుకు అక్నాలెడ్జ్ చేస్తారు ఇక్కడ? చేయలేరు కదా! సో అది వాళ్ళ పరిస్థితి. అందుకే వాళ్ళకేంటంటే మనసులో మీరు లేరని వాళ్ళు అనుకుంటున్నారు. కార్డ్స్ వైస్, ఎనర్జీస్ వైస్ చూస్తే ఉన్నారని నేను చెప్తున్నాను కానీ, వాళ్ళ వరకు అయితే మాత్రం లేరనే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉండకూడదని అనుకుంటున్నారు. మీరు ఉంటే ఇబ్బంది అయిపోతది. మీరు ఉంటే వాళ్ళు చాలా ఫేస్ చేస్తారు. సో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. అది మీకు ఎంత బాధ అనిపించినా మీరు ఎలా తీసుకున్నా అది వాళ్ళకి అనవసరం కానీ, వాళ్ళు మాత్రం ఇక్కడ ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ ఇక్కడ మనసులో మాత్రం పెట్టుకోకూడదు అనుకుంటున్నారు. అలా అని చెప్పి వేరే వ్యక్తులు ఉన్నారంటే వేరే వ్యక్తులు ఏం లేరండి. టైం బీయింగ్ ఏంటంటే ఈ వ్యక్తి మనసులో మోస్ట్లీ ఎవరు లేరు. ఉంటే మీరు ఉండాలి కానీ మీరు ఉండడం అనేది వాళ్ళకి ఏంటంటే పెయిన్ఫుల్ అండి. సో వాళ్ళు అందుకే అది అక్నాలెడ్జ్ చేయట్లేదు. లేరన్నట్టే వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. అది ఇక్కడ పరిస్థితి. అందుకే మీ రిలేషన్‌షిప్‌లో ఏంటంటే మీరు ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ చూడట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీ వ్యక్తితో మీరు మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళు మిమ్మల్ని తిట్టడం కానీ, లేకపోతే మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, మిమ్మల్ని కట్ చేయడం కానీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఏంటంటే మీ గురించి బ్యాడ్‌గా చెప్పడం కానీ, అది కాకపోతే అసలు మీరంటే ఇష్టం లేదనుకోని అందరి ముందు డిక్లేర్ చేయడం కానీ ఇలాంటివేవో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళేంటంటే ఇక్కడ మిమ్మల్ని ఫేస్ చేయాలనుకోవట్లేదు. మీతో ఫ్యూచర్‌ని చూడాలి అనుకోవట్లేదు. ఆఫ్‌కోర్స్ ఒకప్పుడు అనుకున్నది నిజమే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అలా అనుకోవట్లేదు కాబట్టే చాలా హార్ష్‌గా రిజెక్ట్ చేస్తున్నారు. దాని అర్థం ఫీలింగ్స్ లేవు అని కాదు. ఉన్నాయి. మనసులో ఉన్నారు. కానీ మీరు ఉండడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. మీరు ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళు అలా అనుకోవట్లేదు. మీరు లేరు కాబట్టి వాళ్ళేంటంటే వాళ్ళ కోసం ఆలోచించుకోవాలి. ఇంకా మీ గురించి ఆలోచించకూడదు అనేలాగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి. సో, అది ఇక్కడ పరిస్థితి. కార్డ్స్ ప్రకారం అయితే నాకు అలానే అనిపిస్తుంది. వచ్చే రోజుల్లోనే ఏంటంటే ఈ వ్యక్తిలో కొన్ని చేంజెస్ అయితే రావచ్చండి. అలా చేంజెస్ వచ్చినప్పుడు ఏంటంటే మేబీ ఈ వ్యక్తికి క్లారిటీ అయితే రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వాలన్నా, ఈ వ్యక్తి మీ విషయంలో లాయల్‌గా ఉండాలి అన్నా ఇది వాళ్ళకైతే అంత ఈజీ కాదు. మీరు అన్‌లెస్ ఆర్ అంటిల్ మీ లాయల్టీ కానీ, మీ కమిట్మెంట్ కానీ మీరు ప్రూవ్ చేసుకుంటే, మీరు కంపాషనేట్‌గా ఉంటారు అని వాళ్ళకి అర్థమైతే, అప్పుడు వాళ్ళు స్లోగా ముందుకొస్తారు. మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది గానీ, బట్ ఈ వ్యక్తి వెంటనే చేంజ్ అయ్యే పరిస్థితి మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికైతే మీరు వాళ్ళ మనసులో ఉన్నారని వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళకి అది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకేం కావాలో ఈ పాయింట్‌లో తెలీదు. మీరు వద్దు అనే వరకు మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. బియాండ్ వాళ్ళు ఏది ఆలోచించట్లేదు. అండ్ వాళ్ళ కోసం వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి ఇంపార్టెంట్. అంతేగాని మీరు కాదు అనేలాగా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, ఈ వ్యక్తిని కన్విన్స్ చేయడం కొంచెం కష్టమే. అండ్ ఇంకొకటేంటంటే, వాళ్ళతో మీరు సిమిలర్ ఎనర్జీ క్యారీ చేసి, ఆ వైబ్స్ మ్యాచ్ చేస్తే తప్ప ఈ వ్యక్తి మీకు ఇంకొక ఛాన్స్ గూడా ఇవ్వరండి. ఛాన్స్ లేదు అని చెప్పను. ఛాన్స్ అసలు ఇవ్వరు అని కూడా చెప్పడానికి లేదు కానీ, ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ ఉండాలి. లైక్ ఏంటంటే ఇద్దరు సిమిలర్ ఎనర్జీస్ పొసెస్ చేసినప్పుడు మాత్రం ఈ వ్యక్తి నుంచి ఒక ఛాన్స్ వస్తుంది. అండ్ మీరేంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు. ఏదేమైనా సరే ఈ వ్యక్తి హార్ట్ ని విన్ అవ్వాలి అంటే మాత్రం మీకు చాలా పేషెన్స్ ఉండాలండి. చాలా కమిటెడ్ గా కూడా ఉండాలి. ఎంతో కమిట్మెంట్ ఉండి ఎంతో మీరు ప్రయత్నాలు చేసి ప్రూవ్ చేసుకుంటే తప్ప ఈ వ్యక్తికి అర్థం కూడా కాదు. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని హేట్ చేయట్లేదు. కానీ ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు.
డిస్టర్బ్ అవుతున్నారు. సో ఈ వ్యక్తి ఏంటంటే ఇది ఫేస్ చేయాలి అనుకోవట్లేదు. ఇది వాళ్ళు డిజర్వ్ చేయరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. మేబీ ఇక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే ఇలా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా ఛాన్స్ తీసుకోరు. ఇది మీకు సెల్ఫిష్ గా అనిపించవచ్చు. ఆర్ మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏ రాంగ్ చేయకపోయినా మేబీ ఇది ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ అవ్వచ్చు. కానీ ఈ వ్యక్తి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళని మీరు కన్విన్స్ చేయడం కానీ, వాళ్ళని మీరు అంత ఈజీగా ప్లీజ్ చేయడం కానీ కష్టం అండి. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలోని మీరు ఏదైతే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో ఇది హార్ష్ రియాలిటీ యాక్చువల్‌గా. మీరు ఏ మెథడ్ ట్రై చేయలేదు. సైలెంట్‌గా ఉంటున్నారని నేనైతే అనుకోను. చాలా ప్రయత్నాలు చేయడం కానీ, వీళ్ళ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం కానీ జరిగి ఉంటది. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నారు. సో, ఇలాంటి వ్యక్తిని మీరు విన్ అవ్వాలి, ఇలాంటి వ్యక్తిని కన్విన్స్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. చాలా కష్టమే. బట్ అలా అని చెప్పి ఇంపాసిబుల్ కూడా కాదు. వర్కౌట్ అవుతదండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మీకు చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ ఆ వ్యక్తి ఆలోచనలు కానీ, ఆ వ్యక్తి ఎనర్జీస్‌ని కానీ మ్యాచ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఈ వ్యక్తి విషయంలోనే ఏంటంటే మీరు స్లోగానే మూవ్ అవ్వడం మంచిది. ఇప్పటికైతే వాళ్ళ మనసులో ఏముంది, ఎవరున్నారు, ఏంటి అనేదైతే వాళ్ళు ఖచ్చితంగా అక్నాలెడ్జ్ చెయ్యరు. ఒకవేళ మీరే ఉన్నారు అని వాళ్ళకి ఏదైనా ఒక పాయింట్‌లో అర్థమైనా దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దాంతో అగ్రీ అవ్వలేరు ఫస్ట్ వాళ్ళు. అలా అగ్రీ అయితే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారు. సో, అది వాళ్ళకిష్టం లేదు. దానివల్ల వాళ్ళు రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఇది ఈ పర్సన్ సిట్యుయేషన్ లాగా నాకనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తిని డీల్ చేయాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి. చూడ్డానికైతే ఇలా ఉంది కానీ చాలా సెన్సిటివ్ మ్యాటరు. సో, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మాత్రం ఆ వ్యక్తికి అర్థం అవుతుంది. ఏంటి పరిస్థితి అనేది. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. సో, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు కూడా ఎమోషనల్‌గా చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నారండి. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో ఇది ఆ వ్యక్తికి ట్రామా క్రియేట్ చేసింది. మీకు ట్రామా క్రియేట్ చేసింది. కానీ మీరేంటంటే ఈ వ్యక్తి నుంచి డీటాచ్ అవ్వలేకపోతున్నారు. ఈ వ్యక్తే కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఈ వ్యక్తిని ఫస్ట్ పెడుతున్నారు. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవట్లేదు. ఒకవేళ కానీ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొనుంటే ఈ వ్యక్తి రియాక్షన్స్‌కి, ఈ వ్యక్తి సిట్యుయేషన్స్‌కి మీరు ఎప్పుడో ఒక డెసిషన్ తీసుకునేవారు. కానీ మీరు అలా తీసుకోవట్లేదు. అలా అని చెప్పి పోనీ మీరు ఈ వ్యక్తి విషయంలో ఏమైనా థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారా అంటే అది లేదు. వెంటనే చేంజెస్ వచ్చేయాలి అన్నట్టుగా ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఇదంతా ఎందుకు అంటే మీ మూడ్ స్వింగ్స్ వల్ల, మీకొక క్లారిటీ లేకపోవడం వల్ల, ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి. మీరు ఏ రోజైతే ఎమోషనల్‌గా స్టెబుల్‌గా ఉంటారో, మీకేం కావాలో మీరు అర్థం చేసుకుంటారో, అది వెంటనే జరిగిపోయేది కాదు అని కూడా మీరు రియలైజ్ అవుతారో, అప్పుడు మీరు కరెక్ట్‌గా ముందుకు వెళ్ళగలుగుతారు. సో, ఏదైనా సరే మీ ఎమోషనల్ స్టేట్ అయితే కొంత డిస్టర్బ్డ్‌గా ఉందండి. ఇది ఇలా డిస్టర్బ్డ్‌గా ఉన్నంత వరకు ఈ వ్యక్తి విషయంలో మీకు ఎంత లవ్ ఉన్నా, ఎంత కమిట్మెంట్ ఉన్నా, ఈ వ్యక్తి అంటే మీకు అంటే ఒక క్లారిటీ ఉన్నా మీరది ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ మీరు అంటే ఈ వ్యక్తి విషయంలో ఇలా ఎమోషనల్ అవుతున్నప్పుడు ఏంటంటే, మీరు చేసే ప్రయత్నాలు కరెక్ట్ గానే ఉండొచ్చు. కాకపోతే ఆ వ్యక్తి కూడా మరి ఎమోషనల్ అవుతుంటారు కదా! వాళ్ళకి ఇక్కడ ట్రిగ్గర్స్ ఉన్నాయి కదా! సో, ఏది ట్రిగ్గర్ అవుతదో తెలీదు. ట్రిగ్గర్ అయిన తర్వాత మీరు ఎఫెక్ట్ అయిపోతారు. సో, ఆ ప్రాసెస్‌లో మీరు హర్ట్ అవుతారు. ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి పెరిగిపోతాయి. సో, ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటేనండి స్టెబుల్ అయ్యే వరకు, మీకొక క్లారిటీ వచ్చే వరకు, మీరు ఏం చేయాలో మీకు అది కూడా అర్థమయ్యే వరకు మాత్రం దయచేసి ఏది చెయ్యొద్దు. ఆ వ్యక్తిని ప్రెషర్ చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఏంటంటే ఇక్కడ వెంటనే ఇవి మారిపోతాయని అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు. మెయిన్ మీకు మీరు అన్నీ ఊహించుకోవద్దండి. ఇక్కడ మీరు ఊహించుకున్న దానికి, రియాలిటీకి చాలా గ్యాప్ ఉంది. సో, అది మేబీ మీకిప్పుడు అర్థం అవ్వకపోవచ్చు. బట్ అర్థమయ్యే టైం వచ్చినప్పుడు అర్థమవుతది. అంతవరకు మీరేంటంటే మోస్ట్‌లీ డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఈ వ్యక్తి విషయంలో ఏదైనా చేయడం కానీ, ఇవైతే కరెక్ట్ కాదు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.